Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. యా సో ఇక్కడ అసలు ఏమో జరుగుతుందంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆ, వదిలేసి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళ ఆ, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో పాండవులు సోదరులు మిగతా వారు కూడా ఆయన అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కలియుగ ప్రభావం కూడా చూస్తున్నారు. రాజ్యం యొక్క ప్రజలందరూ కూడా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంకా ఇక్కడ ఉండాల్సిన టైం కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ధర్మరాజు ఎలా అయితే వదిలేసి వెళ్తున్నాడో మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి అన్నట్టుగా డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రభుపాద్ పర్పట్లో కూడా హైలైట్ చేస్తున్నారు. చాలా మందికి ఈ లాస్ట్ మూమెంట్లో ఏం చేయాలో తెలియదు. ఏజ్ అయిపోయినాక రిటైర్మెంట్ అయ్యాక కూడా చాలా మందికి అసలు ఒక జీవితంలో వాళ్ళకి పాపం అసలు జీవితం యొక్క లక్ష్యం తెలియకపోయేసరికి ఏం చేయాలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది తర్వాత కూడా మళ్ళీ ఏదైనా చేద్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అనేది, ధర్మం ఏంటిది, అసలు మనిషి ఎందుకు వచ్చిండు, జీవితం యొక్క లక్ష్యం ఏంటిది అనేది ఎవరికి తెలియక ఆ జీవితాన్ని కూడా చాలా మంది లాస్ట్ మూమెంట్లో కూడా ఫారెన్లో అయితే, అమెరికాలో అయితే పబ్బులకు వెళ్ళడము, ఈవెన్ లాస్ట్ మూమెంట్లో 60 ఏళ్ళ ముసలాయన కూడా వెళ్తుంటే ప్రభుపాద్ చాలా కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు. వీళ్ళకు చూడంతా కష్టం వచ్చింది అంటే వీళ్ళకి ఇంకా ఏం తెలియకపోవడంతో ఇలా చేస్తున్నారు, ఆ, జన్మం వృధా చేసుకుంటున్నారు అన్నట్లుగా వాళ్ళని చూసి బాధపడతారు ప్రభుపాద. సో ఇక్కడ ఈ టాపిక్ మెయిన్గా రిటైర్మెంట్ ప్లాన్ టాపిక్ అంటారు ఈ పర్టికులర్ అంశము. అంటే ఏ విధంగా భగవంతుడు మన యొక్క జీవితాన్ని అనేది నిర్ణయించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కృష్ణ భగవద్గీతలు అంటున్నాడు చతుర్వర్ణం మయా సిస్టమ్ గుణ కర్మ విభాజిత. సో దానిలో ఏంటంటే వర్ణం అంటేనేమో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు. ఆశ్రమం ఏమో గృహస్థ, ఫస్ట్ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో ఇక్కడ ఈ వర్ణము లేకుంటే ఆశ్రమం ఏవైతే ఉందో, ఆశ్రమం ఏమో ఆశ్రమం సిచ్యువేషన్ అంటే ఈ టైం వచ్చినప్పుడు ఇది చేయాలని. ఇప్పుడు బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు, గృహస్థ అంటే పెళ్ళి అయ్యాక, వానప్రస్థ అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, ఒక పరిస్థితి వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళడానికి రెడీ అయ్యి అడవిలో ఉండడం, హయ్యర్ పర్పస్ గురించి, జీవితాన్ని ఉన్నత లక్ష్యం గురించి ప్రయత్నం చేయడం. తర్వాత సన్యాసి పరిపూర్ణ స్టేజ్. సో ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఏదైతే అనుకున్నావు, దీన్ని భగవంతుడి సృష్టించిన అన్నట్టు. ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచారి అంటారు. ఫస్ట్ 20 సంవత్సరాలు బ్రహ్మచారి, తర్వాత 25 సంవత్సరాలు గృహస్థ, 100 సంవత్సరాలు ఆయుష్ అనుకుంటే, తర్వాత 25 సంవత్సరాలు వానప్రస్థ, మరి తర్వాత సన్యాసి. సో ఫస్ట్ 25 సంవత్సరాలు బ్రహ్మచారిగా చూసుకుంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రిలేషన్స్, అంటే లవ్లని, ప్రేమలని, అదని ఇదని జీవితము ఏం అర్థం కాకుండా అన్నట్టు. ఈ ఫస్ట్ 20 సంవత్సరాలేమో యంగ్ ఏజ్లోనేమో పిల్లలకి ఫస్ట్ 10-15 సంవత్సరాలు గుర్తే ఉండదు సరిగ్గా, వాళ్ళకి అండర్స్టాండింగ్ కూడా ఉండదు. సరే భగవద్గీత శ్లోకాలు అవి ఇవి చాలామంది పిల్లల్ని కూడా, భక్తుల పిల్లలు నేర్చుకుంటారు, కానీ నిజంగా భక్తి అంటే ఏంటిది, భగవంతుని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు అన్నట్టు ఒక 10 సంవత్సరాల వరకు అట్లీస్ట్. తర్వాత కూడా పిల్లలు ఆటలు దానిలో టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ 20 సంవత్సరాలు ఎప్పుడైతే బ్రహ్మచారి ఆశ్రమం అనుకున్నామో, ఈ బ్రహ్మచారి ఆశ్రమంలో ఎస్పెషల్లీ యంగ్గా చిన్నగా ఉన్న పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా స్పిరిచువల్గా తీసుకుంటే, ఏదైనా కర్తాలు, మృదంగా నేర్చుకోవాలంటే మనము చిన్నగా ఉన్నప్పుడు 25 ఇయర్స్ వరకు, 25 ఇయర్స్ వరకు ప్రయత్నం చేయకుంటే, తర్వాత కొంచెం పెద్దగా అయితే కొద్ది కష్టం అన్నట్టు నేర్చుకోవడం. అప్పట్లో వాయిస్ అట్లా ఉన్నప్పుడు ఎక్కువగా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు మృదంగా, కానీ కొన్ని నేర్చుకునేవి అన్నట్టు. కొంచెం పెద్దగా అయిన తర్వాత మనము ఎస్పెషల్లీ
ఒక 40-50 సంవత్సరాల తర్వాత మృదంగం నేర్చుకోవాలంటే చాలా కష్టం అన్నట్టు, హార్మోనియం నేర్చుకోవాలంటే. చాలా మంది డివోటీస్ టెంపుల్ ఒకటి భక్తుడు 55-60 సంవత్సరాలు ఉంటారు, ఆయన హార్మోనియం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది గ్రాస్పింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు ఏజ్ పెరుగుతూ కొద్ది. సో ఆ 25 years బ్రహ్మచారి ఉన్నప్పుడు ఆ, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్రహ్మచారి స్టేజ్లో కూడా పిల్లలు, బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఉండాలి, కానీ ఇప్పుడు రిలేషన్షిప్స్ అని అదని ఇదని జస్ట్ 17-20 సంవత్సరాల పిల్లలు కూడా ఆ ఏజ్లో చేయాల్సిన పనులు చేయట్లేరు అన్నట్టు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో 25 సంవత్సరాల వరకు ప్రాపర్గా ఎవరైతే సెట్ మంచిగా చదువులో కూడా ఫస్ట్ 25 years ఎవరైతే పిల్లలు కష్టపడి ఆ, ఆ, హరే మంచి కృష్ణ ప్రభుజీ, కొంచెం వాయిస్ చిన్నగా వస్తుంది ప్రభుజీ. అవునా ప్రభు? Yes, ప్రభు. బానే ఉంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు, ఇంతే ఉంది వాయిస్ మ్యాక్సిమం. నేను కొంచెం చిన్నగానే మాట్లాడతా ప్రభు జనరల్గా. లేదు సార్, వినిపిస్తుంది ప్రభు, బాగానే వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ ఓకే ప్రభు, ఓకే. సో ఫస్ట్ 25 years ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అంటారు, కౌమారం ఆచార్య ప్రజ్ఞ అంటే ఈ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్టింగ్లో ఈవెన్ భక్తి కూడా ఫస్ట్ 20 సంవత్సరాలు కొంచెం ఎవరైతే పిల్లలు చిన్నప్పటి నుంచే చేస్తారో, కొంచెం స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉంటారో, వాళ్ళు అదే విధంగా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అది బ్రహ్మచర్యాశ్రమం. గృహస్థాశ్రమం వచ్చేసరికి 25-50 సంవత్సరాల వరకు. ఈ గృహస్థాశ్రమంలో ఆ, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా భక్తి చేయడం ఇంపార్టెంట్, కానీ మన యొక్క కంట్రిబ్యూషన్, మన యొక్క టైం ఇవ్వడం భగవంతునికి పెరుగుతూ రావాలన్నట్టు. బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ, 25 years వరకు కొంచెం వేరే పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు. గృహస్థాస్ 25-50 years అప్పుడు ఇంకా పర్సంటేజ్ అది మనం ముందు కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు నేను ఒక 24 hours జపం మీరు 2 గంటలు, ఇంకో 2 గంటలు వినడానికి బుక్ రీడింగ్కి ఇస్తున్నా అంటే 4/24 ఎంత అవుతుంది? 1/6. ఇంత టైం ఒక 16-17%. అట్లా పర్సంటేజ్ పెంచుకుంటూ పోవాలంటే గృహస్థాశ్రమంలో కూడా ఏజ్ 40-50 years వచ్చినప్పుడు నేను ఎంత టైం ఇవ్వగలుగుతున్నా. 50 తర్వాత వానప్రస్థానం. సో 25 తర్వాత మళ్ళీ 50 తర్వాత వానప్రస్థ అంటున్నాం. సో వానప్రస్థలో అంటే వానప్రస్థలో జనరల్గా అంటే 50 సంవత్సరాల తర్వాత ఆ, ఇంకా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేసి ఆ, అడవికి వెళ్ళాలని ఉంటుంది, కానీ అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ముందు కూడా అనుకున్నాం, ఒక అట్లీస్ట్ ఒక టెంపుల్ దగ్గర ఉండే ఎక్కువ సేవ తీసుకోవడము. సో ఇవన్నీ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒక 50 సంవత్సరాల సంగతి వెంబడే వదిలేయడం కాదు, ముందే గృహస్థాశ్రమంగా ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలంట. ఒక ప్రభుజీ అంటున్నారు, మన సుదర్శన్ ప్రభు. సో వెంబడే జాబ్ వదిలేసి ఇంకా వెంబడే అన్ని చేద్దామంటే కాదు, మనం గృహస్థాశ్రమం ఉన్నప్పుడే మెల్లమెల్ల అలవాటు చేసుకోవాలి. ఈ టైం ఏదైతే ఉందో భగవంతునికి ఇచ్చే టైం పెంచుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంత 17% నా టైంలో 17 భాగము భగవంతునికి ఇస్తున్నా, 20%, 25% అలా మనం మెటీరియల్ యాక్టివిటీ చేసుకుంటే ఇది కూడా ఉంటే మనం ఎంత బిజీగా ఉంటుందంటే, మనం ఏ టైంలో రిటైర్మెంట్ కావాలంటే మనకి ఇప్పుడు రిటైర్మెంట్ కాగానే భగవంతుని సేవ చేయడానికి కూడా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ చేయలేకపోతున్నా కాబట్టి నేను ఈ సర్వీస్ నుంచి భౌతికంలో ఉన్న ఈ పనుల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను రావాలి. సో ఎంగేజ్మెంట్ ప్యారలల్గా భక్తి భగవంతుని సేవ చేసే అనేక సర్వీసెస్లో బిజీగా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ డిజైర్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, నాకు భగవంతుని సేవ చేయడానికి టైం సరిపోవట్లేదు. సో ఇంకా ఆ మెటీరియల్ రెస్పాన్సిబిలిటీస్ తగ్గించుకొని ఆ, ఎక్కువ భగవంతుని టైం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అన్నట్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఎస్పెషల్ దాన్ని హైలైట్ చేస్తున్నారు. మనము ఏ విధంగా అయితే ఈ కలియుగంలో, ఎస్పెషల్లీ కలియుగంలో చాలా కష్టం అన్నట్టు. ఈ కలియుగ యొక్క ప్రభావంతో కూడా ఈ వాళ్ళ సోదరులు ఎవరైతే ధర్మరాజు సోదరులు ఉన్నారో వాళ్ళకి అర్థమైపోతుంది మనుషుల్లో చేంజెస్ అంత స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈవెన్ అంటే కలియుగం గురించి చాలా చెప్పారు అన్నట్టు. అల్పాయుష్ మంద సుమంద మతయో మంద భాగ్య ఉపద్రిత అని. సో కలియుగంలో ఉన్న వాళ్ళందరూ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటాయి, మిస్డైరెక్టెడ్ ఉంటారు, చాలా దురదృష్టవంతులు ఉంటారు. అల్పాయుష్ ఉంటారు. సో అన్ని రకాలుగా కలే దోష ఇది ఇదే రాజన్ అని అదొక వరుస కూడా ఉంటుంది. కలియుగంలో అన్ని దోషాలే ఉంటాయి, అన్ని కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. సో అది కూడా ఒక రీజన్, వాళ్ళు ఇప్పుడు ఇంకా వెళ్ళాలి, ఇలా అయితే అంటే ఇక్కడే ఉంటే మనము అంత అంటే
జన్మ సాఫల్యం కాదు, మనం కూడా ధర్మరాజు యొక్క అడుగుజాడలో నడవాలి అని అనుకుంటారు. సో ఈ విధంగా ఈ కలియుగంలో మనం చేయాల్సిన ఫెస్టివల్గా నామస్మరణ. మనకు చైతన్య మహాప్రభు వారు వచ్చి చాలా కృపతోని మనని మన నిత్యానంద ప్రభు మహాప్రభు త్రయోదశ కూడా అయింది. సో ఆ నామం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఈ కలియుగంలో ఈవెన్ నిత్యానంద మహాప్రభు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఇట్లా గడ్డిపోచ నోట్లో పెట్టుకొని కాళ్ళ మీద పడి అడిగేదంట, ఇట్లా నామస్మరణ చేయండి, హరినామం ఒక్కసారి జపం చేయండి అని. సో అది అంత ఇంపార్టెన్స్ అన్నట్టు. ఈవెన్ ఎప్పుడైతే భాగవతము స్టార్ట్ అవ్వబోతుందో అప్పుడు భాగవతం స్టార్ట్ అవ్వడానికి ముందు ఉమ్, అంటే నైమిషారణ్యంలో ఈ శౌనకేయ ఋషులు వీళ్ళందరూ కలిపి అనుకుంటున్నప్పుడు ఈ భాగవతం మనకి ఇప్పుడు ఇంత తక్కువ 18,000 వర్సెస్ 18,000 శ్లోకాలు ఉన్నాయి కదా. ఇన్ని వర్సెస్ అవ్వాలంటే చాలా టైం పట్టింది యాక్చువల్లీ. ఇది సెట్ దట్ ఒక చాలా సంవత్సరాలు పట్టింది, 1000 సంవత్సరాలు ఏం పట్టింది అన్నట్టుగా ఉంది ఈ యజ్ఞం చేయడానికి. ఈ సానక ఋషి వీళ్ళందరూ వెళ్ళి ఈ 1000 సంవత్సరాలు పట్టాలంటే మనం 1000 సంవత్సరాలు బతకలేము, కాబట్టి మనం వెళ్ళి యమరాజు దగ్గరికి వెళ్ళి అడగాలి అని అంటున్నాడు. సో యమరాజు దగ్గరికి వీళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి యముని దగ్గర కూడా వెళ్ళగలరు ఈ ఋషులు. యముని దగ్గరికి వెళ్తే ఆ, యమునికి అడిగారు అన్నట్టు, ఇట్లా మేము భాగవతము చర్చించుకోవాలనుకుంటున్నాము, మాకు టైం కావాలంటే యమరాజు చూస్తుంటే యమరాజు అంతా ఒక దగ్గర హీట్ చేస్తూ ఉంటారు ఆయిల్, ఇంకో దగ్గర ఈ గుండు పిన్నులు ఇవన్నీ రెడీ చేయడం, అనేక రకాల శిక్షలు ఉంటాయి కదా. ఇంకా యమలోకంలో అవే పనులు అన్నట్టు, ఆయిల్లో ఫ్రై చేయడము, లేకుంటే వేడి వేడి దాన్ని టచ్ చేయించడం, అన్ని రకాలుగా ఆ శరీరానికి ఆ, ఇబ్బందులు పెడతా ఉంటారు వాళ్ళు ఆ విధంగా రిపెంట్ అవ్వడానికి. సో ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో వీళ్ళని చూసి యమరాజు అనుకుంటాడు, యమరాజు లీవ్ తీసుకోవడం, మీ అందరికి లీవ్స్ ఉంటాయి అది అంటే కానీ మాకు లీవ్ ఉంటే సరిపోదు ఆ, అన్నట్టుగా మొత్తం. ఇంకంటే ఇప్పుడు మనం ఈవెన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా యమరాజు ఎక్కువ బిజీ అన్నట్టు. ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకుంటే ఒక అంత 150 కోట్ల 130 కోట్ల జనాభా అనుకుంటే దానిలో ఎంతమంది నిజంగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, భగవంతుని నామం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ ఒక ఇస్కాన్ అనే కాకుండా అనేక రకాల ఆర్గనైజేషన్స్ అట్లీస్ట్ సాత్వికంగా ఉండడం, కొంచెం భక్తి చేయడము చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఈవెన్ 1% కూడా చేయట్లేదు. 1 కోటి మంది చేస్తున్నారంటే 1 కోటి మంది చేయట్లేదు, యాక్చువల్ 2 కోట్లు చేస్తున్నారు లేదు, చాలా తక్కువ. ఒక ఇస్కాన్లో తీసుకుంటే మనకి ఇప్పుడు మ్యాక్సిమం 10 లక్షల మంది ఉంటారు అంతే. ఇనిషియేటెడ్ భక్తులు 2-3 లక్షలు ఉంటారేమో. ఆ, మొత్తం అట్లీస్ట్ సాధన చేస్తున్న వాళ్ళంతా ఇంత మొత్తం 10 lakhs అంటే చాలా తక్కువ. 750 కోట్ల జనాభాలో 10 లక్షలు, అట్లా ఒక 10 ఆర్గనైజేషన్ 10 లక్షలు వేసుకున్నాడు, 1 కోటి. 700 కోట్లలో 1 కోటి ఎంత, 1% కూడా కాదు. సో ఈవెన్ ఓవరాల్ తీసుకుంటే 100%లో 1% కూడా చేయట్లేరు. మిగతా 99% మ్యాక్సిమం అందరూ యముని దగ్గరికే వెళ్తున్నారు. చాలా మంది ఏమనుకుంటే యముడు ఇదంతా నిజం కాదు, ఎవరు చూసినారో ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజంగా చాలా మంది ఈవెన్ లాస్ట్ మూమెంట్లో యముని చూసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ ఒక ఫారెన్లో ఒక డివోటీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఆ, అజామిల బుక్లో వెనకాల సైడ్ అది ఉంటుంది కదా, వెనకాల సైడు ఆ, ఒక ఒక రోగి ఇట్లా పడుకొని ఉంటాడు, ఒక చనిపోయే వ్యక్తి. పైన ఒక సైడు యమదూతలు, అంటే యజామిలానే పడుకొని ఉంటాడు, ఒక సైడ్ యమదూతలు, ఇంకో సైడు విష్ణుదూతలు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యమదూతలు చూసిండో ఆ ఆ వ్యక్తి వెంబడే ఆ బుక్ దగ్గరికి వచ్చి అసలు వీళ్ళని నేను చూశాను అని చాలా భయపడుతూ చెప్తారు అన్నట్టు. వీళ్ళని నేను చూశానంటే ఆ అబ్బాయి యాక్చువల్లీ కోమాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు అనుకోకుండా. ఆ, ఆయన అనుకొని వస్తారో యమదూతలు ఏదో అవుతుంది, ఆయన యమదూతల్ని చూస్తాడు. సో నేను వీళ్ళని చూసి చాలా భయపడ్డా, నేను హాస్పిటల్లో కోమాలో ఉన్నప్పుడు వీళ్ళు నిజంగా ఉన్నారు అని ఖచ్చితంగా కావాలని ఆ బుక్లో ఆయన దగ్గర ఉన్న బుక్కులన్నీ కొనుక్కున్నాడంట ఆ ప్రభు. తర్వాత మెల్లగా ఆ, ఒక భక్తుడిగా కూడా అయ్యాడు. సో యమదూతలు ఇవన్నీ మనము ఇదంతా చాలా మట్టుకు ఏమనుకుంటారంటే ఎస్పెషల్లీ చదువుకున్న పిల్లలు అందరూ ఇదంతా ఎవరు చూసిండ్రు, నిజం కాదు, అంతా ఫేకు, ఏదో స్టోరీస్ రాసిండ్రు అనుకుంటారు. కానీ
ప్రతి ఒక్క ఏ రిలీజన్ ఏ మతం తీసుకున్నా కూడా ఇదే చెప్తుంది. హెల్లిష్ ప్లాన్ అదే నరకలోకాలు ఉంటాయి, పరలోకాలు ఉంటాయి, లేకుంటే అధమ లోకాలు ఇట్లా అంటే ఇబ్బంది పెట్టేవి నరకలోకాలు ఉంటాయి. ఇట్లా చాలా మటుకు అన్నిట్లో రిలీజన్లో ఇదే చెప్తుంది. ప్లస్ మనకి ఇంకా వేరే హోప్ లేదు. సరే నువ్వు ఇప్పుడు ఏం లేదు అంటున్నావు, ఇవన్నీ ఏం నమ్మవు అంటున్నావు. ఏం నమ్మకపోయినా కూడా ఇంకా మరి ఏం చేస్తాము? అంటే ఒక హోప్ అనేది సైన్స్ నుంచి లేదు. సరే ఇప్పుడు శరీరం మెల్లమెల్లగా పోతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాము. చనిపోయిన తర్వాత మరి ఏంటిది అనేది ఎవరికి హోప్ లేదు. సైన్స్ దానికి సమాధానం ఇవ్వట్లేదు. కానీ శాస్త్రాల్లో మాత్రమే ఉంది. నీ బాడీలో ఏ చేంజెస్, ఇట్లా నువ్వు రోజు రోజుకు ముసలిగా అయిపోతావు, పుడుతున్నావు, చేస్తున్నావు, నెక్స్ట్ నీవు శరీరం కాదు ఆత్మ. ఇలా ఈ కాన్సెప్ట్ అనేది సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నట్టు. సైన్స్ ఓన్లీ ఈ శరీరం వరకే. ఈ శరీరాన్ని ఏ విధంగా ఆనందం, ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా సంతోష పెట్టవచ్చు అని. సో మనం సంతోషం దేనిలో వెతుకుతున్నాం అంటే ఈ శరీరంలో వెతుకుతున్నాం. కానీ ఎప్పటి వరకు అయితే సంతోషం ఈ శరీరంలో వెతుకుతున్నామో, ఈ శరీరం త్రూ వెతుకుతున్నామో, ఈ శరీరం ఉపయోగించుకొని అది ఆనందం అనేది మనిషికి రావట్లేదు. వానికి ఎన్ని లక్షల కోట్లు, ఎంత కోట్లు సంపాదించినా ఏం చేసినా కూడా ఆనందం రావట్లే. సో ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు మాత్రమే అంతో ఎంతో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఆనందం అనేది. అండ్ ఈ ఒకవేళ ఈ శరీరంతో మనం ఆనందము ఆ, వచ్చినా కూడా అది చాలా టెంపరీ, కొంచెం వరకే. నువ్వు ఏ ఎంజాయ్మెంట్ తీసుకున్నా కూడా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా మళ్ళీ తను తినలేం. ఒక గులాబ్ జామున్ అంటే సరే తింటూ ఉంటే అట్లనే 1000 గులాబ్ జామున్ తినంటే తినలేం. దానికి ఒక లిమిట్ ఉంది అన్నట్టు. ఎంజాయ్మెంట్ అనేది టెంపరీగా ఉంది. ఒకవేళ ఎంజాయ్మెంటే మనకి ఒక కర్తవ్యం అయితే ఆ ఎంజాయ్మెంట్ అన్లిమిటెడ్ చేయడానికి మనకు అవకాశం ఇవ్వాలి. చేస్తూనే ఉన్నా కూడా మనకు ఎలాంటి నెగిటివ్ లేకుండా ఆ ఆనందంగా, ఆ నిజమైన ఆనందం రావాలి. కానీ అది రావట్లేదు. సో ఈ విధంగా వ్యక్తులు ఎవరు కూడా అంటే ఎంత ఏం చేసినా కూడా అంటే ఇప్పుడు ఒకవేళ ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నా కూడా అది సిన్ అయిపోతుంది అన్నట్టు. అనేక రకాల పాపాలు అయిపోతున్నాయి. ఆ పాపాలతో మనకు మళ్ళీ అనేక రకాల రోగాలు. ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. క్రోసిన్, మెడిసిన్, తెరాసిన్, మైరాసిన్, అంటే అన్ని ఈ సిన్ చేయడం వల్లనే రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. వాటికి మెడిసిన్ పేర్లు కూడా సిన్నే యాడ్ చేస్తున్నారు లాస్ట్లో. క్రోసిన్ అని, తెరాసిన్ అని, మైత్రసిన్, అంత్రసిన్. సో ఇట్లా సిన్ఫుల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇంకా యమరాజు వీళ్ళందరూ ఫుల్ బిజీ అన్నట్టు. సో అప్పుడు అవి రుచులు యమరాజు కడితే యమరాజుని అంటారు అన్నట్టు. యమరాజు మీరే చీఫ్ గెస్ట్గా రావాలి అంటే అప్పుడు, ఎందుకంటే యమరాజు కూడా మన యొక్క వీళ్ళు ఉంటారు కదా, మహాజన్లు. మహాజన్లో ఒక ఆయన యమరాజ్ ప్యూర్ డివోటీ అన్నట్టు. ఆయన కూడా ఆయన సేవ తీసుకొని అది అందరికీ శిక్షించడము, వాళ్ళకి ఏదో ఒక రకంగా మళ్ళీ గుణపటము, రిపెండెన్స్ తేవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో యమరాజుని చీఫ్ గెస్ట్గా పిలిస్తే అప్పుడు ఆ, యమరాజు సరే ఇంకా నేను కూడా ఫిల్ బిజీ అని భగవంతుని యొక్క నామస్మరణ చేయలేకపోతున్నా అంటే ఆ, భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడానికి, ఆయన గురించి వినడానికి ఒక అవకాశం అని యమరాజు ఎప్పుడైతే వస్తాడో ఆ 1000 సంవత్సరాలు ఎవరు చనిపోలేదంట. ఆ ఆ 1000 సంవత్సరాలు ఫుల్ ఆయన కూడా అక్కడే ఉండేసరికి. సో మనం అనుకుంటాం అన్నట్టు యాక్చువల్లీ మనం ఏమైనా తప్పు చేస్తే ఎవరు చూస్తున్నారు, ఎవరు రికార్డు ఎవరైతుందని. కానీ శాస్త్రాలు చెప్తున్నాయి చిత్రగుప్త అని. చిత్రగుప్త అంటే గుప్తంగా ఏదో ఒక చుక్కని మన కనబడకుండానే అన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడంట, అన్ని వీడియోస్, ఫొటోస్. మనం కూడా అంత టెక్నాలజీ ఎక్కడ ఉందని ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమి, మన సివిలైజేషన్ మనం ఏది కూడా అంత మనం డెవలప్డ్ కాదు యాక్చువల్లీ. మనం పురాతన లేకుంటే పాస్ట్ సివిలైజేషన్స్తో చూసుకుంటే. సో మనం ఎక్కడ ఉన్న వీడియో, ఎక్కడ ఉన్న ఇమేజెస్ అక్కడ నుంచి వాట్సాప్లలో ఫోటోలు ఎట్లా చేస్తున్నామో వాళ్ళ టెక్నాలజీ కూడా మనకంటే ఎక్కువ డెవలప్డ్ అన్నట్టు. సో ఈ చిత్రగుప్త అనేవాడు ఆ, ప్రతి ఒక్కరి యొక్క మనం చేసే పాపం ఏదైతే లా కాకుండా ఉందో, ఏదైతే ధర్మపూరితంగా లేకుండా ఆపోజిట్గా ఉందో ప్రతిదీ ఆయన రికార్డ్ చేస్తాడు. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఏ లేదు లేదు ఇది నేను చేయలేదు, అది నేను చేయలేదు, ఆయన వెంబడే వీడియో తీసి చూపిస్తారంట, ఇగో చేసినావు చూడండి. సో మనకు చాలా మనం చేసిన పాపాలు మనకే గుర్తుండవు, కానీ చిత్రగుప్త ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేసుకుంటా అని శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి పరమాత్మ కూడా సాక్షి. సో ఇవన్నీ కూడా చాలా ఆ, ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ మనకు అర్థం కాదు అన్నట్టు. మనకి మనం ఒక సుందర్శం ప్రభు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మనము ఒక పొటాటో, ఒక ఆలుగడ్డ, బంగాళదుంప ఉంది కదా, దాంతో అంట మనం ఏ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు ప్రకృతి ఎలా అరేంజ్ చేస్తుంది మనము ఈ సఫర్ అవ్వడానికి, మనము ఈ భౌతిక ప్రపంచంలో సఫర్ అవ్వడానికి.
ఆ బాధని పొందడానికి. ఎందుకంటే ఒక ఆలుగడ్డ చూసుకుంటే ఆలుగడ్డ ఫస్ట్ ఆ, దాని పొట్టు తీస్తారు, పీల్ పీల్ చేస్తారు, తర్వాత కుక్కర్లో వేసి బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేయడం కాకుండా మళ్ళీ దాన్ని స్మాష్ చేస్తారు, స్మాష్ చేసి మిక్స్ ఒక ఆలు పరాటా చేయాలనుకుంటే దానికి జీవం లేదు కాబట్టి అది ఫీల్ లేదు. కానీ మనకు చూసుకుంటే మన జీవితం కూడా అంతే అన్నట్టు, అన్ని రకాలుగా చాలా కష్టం, ఒక పీల్ చేసినట్టుగా లేకుంటే బాయిల్ చేసినట్టుగా అనేక రకాల బాధలు, అనేక రకాల మిజరీస్ మనం అండర్గో చేసుకుంటున్నాం. కానీ ఆ, మనకి దాని యొక్క అంటే అంత సీరియస్గా తీసుకోమన్నట్టు ఏముందిలే ఇంకా. మనం ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఒక ఒక అదే ఏ ఏనుగులు ఎంబడిస్తుంటే వెళ్ళి చెట్టుకు అనుకోకుండా తట్టుకొని పైనుంచి ఒక చుక్క తేనె పడగానే ఆహా చాలా బాగుంది అన్నట్టు. మన జీవితంలో కూడా ఈ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు వాళ్ళ యొక్క సోదరులు, వాళ్ళ పాండవులు చూసుకుంటే వాళ్ళకి రియలైజ్ అయింది, అరే కలియుగం స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ మనకి మాత్రం ఈ కలియుగంలో కూడా ఉమ్, అంత అంటే అంత ఉండదు అన్నట్టు. ఏం అంటే అంత ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు, కలియుగం నిజంగానే ఇబ్బంది బాధపడుతున్నాము లేకుంటే దీనివల్ల ఆ, అదే అంటే దీనిలో కష్టాలు లేవు, ఇక్కడ కూడా ఉందేమో, ఏదో రకమైన ఆ, మనకి హోప్ అన్నట్టు, నిజం కాదేమో, ఇక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఉందేమో, ప్రయత్నం చేద్దాము, అంటే ఎందుకు ఇప్పుడే సీరియస్ అవ్వడము, ఈ బతుకు కొంచెం ఎంజాయ్మెంట్ లేదంటారు. కానీ మనం ఎక్కడో మన మైండ్లో చిన్నగా డిస్బిలీఫ్ అన్నట్టు, నమ్మము మనది మనకి. మనము నమ్మినా కూడా అంటే సరే బయటికి ఇప్పుడు ఈవెన్ నేనైనా కూడా నిజానికి మనము శాస్త్రజ్ఞానం ఉంటుంది, అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, ఇన్ఫర్మేటివ్. తెలుగులో ఏమంటారో తెలియదు, మూడు రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటేమో ఇన్ఫర్మేటివ్, రియలైజ్డ్, ట్రాన్స్ఫర్మేటివ్. ఇన్ఫర్మేటివ్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో ఏమైనా క్వశ్చన్ అడిగినాం అనుకో, గూగుల్ వెంబడే ఆన్సర్ చెప్తుంది, అది జస్ట్ ఇన్ఫర్మేషన్. అది నిజమో కాదో ఎవరు తెలియదు, ఎవరో ఒకరు టైప్ చేసి పెడతారు, దాన్ని మనం చూసి అదే ఒక 4-5 రకాల ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే ఇది అయి ఉండొచ్చు అని తీసుకుంటాం, అదే జస్ట్ ఇన్ఫర్మేషన్. రివీల్డ్ అంటే అంటే వేరే వాళ్ళ త్రూ మనం తెలుసుకోవడం. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ నాలెడ్జ్ అంటే ఇంకా వాళ్ళు మొత్తం రియలైజ్ అయ్యిండ్రు, దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఉంది ఆ, అని ఫుల్ నమ్మడానికి ఉంటుంది అన్నట్టు. సో మన నాలెడ్జ్ అయితే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వరకే, అంటే మనకు తెలుసు అలా ఉంది ఇలా ఉంది అని. కానీ ఎక్కడో ప్రతి ఒక్కరు మైండ్లో చిన్న డిస్బిలీఫ్ అనేది ఉందన్నట్టు, కొంచెం అంత అపనమ్మకం, ఇదంతా సీరియస్గా. ఎందుకంటే మనం ఎప్పుడైతే నమ్మకం నిజంగా మనకి ఏదైతే ఫేత్ ఉంటే మనం చాలా సీరియస్గా తీసుకుంటాం, ఇంకా ఇదే జీవితము ఖచ్చితంగా చేయాలని. సో చాలా మటుకు మనం దాన్ని ఏదో ఒక రకంగా మనసులో కొంచెం అంత డిస్బిలీవ్ చేస్తాం అన్నట్టే, లేదు నిజమో కాదో, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము, ఆ, అంత కరెక్ట్ కాదేమో, ఆ, ఇంకా చూద్దాము, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అనే ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈవెన్ ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా మనం ప్రతి ఒక్కరు మనం భగవంతుని సేవకులు అవ్వాలనుకుంటున్నాం. కానీ నిజానికి చూస్తుంటే నువ్వు ఒకవేళ భగవంతుడు అయ్యే అవకాశం ఉంటే వద్దంటావా అంటే వద్దన్నారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా నిజానికి మనసులో ఆ, నేనే ఒక భగవంతుని అయితే బాగుండు అంటే, ఎందుకంటే భగవంతుని యొక్క క్వాలిటీస్ మనం చూసుకుంటే ఆయన్నే ఫుల్ కంట్రోలరు, ఆయన్నే ఎంజాయరు, ఆయన ఏమనుకుంటే అది అయిపోతుంది. యాక్చువల్లీ మనకు కూడా అదే టెండెన్సీ ఉంటుంది ప్రతి ఒక్కరికి, మనం కూడా అందరికి బాస్ కావాలనుకుంటాము. ఆ, అందరినీ అంటే అందరిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, ఆపోజిట్ వ్యక్తిని, స్త్రీ పురుషుని, పురుషుడు స్త్రీని, లేకుంటే అనేక రకాల అందరూ మనని గ్లోరిఫై చేస్తే మనకు ఆనందము. ఎందుకంటే భగవంతుని కూడా అదే కదా, భగవంతుని అందరూ ఆయన నామస్మరణ చేయడం వల్ల ఆయన గ్లోరిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆయన ఆనందపడతాడు. ఎప్పుడైతే మనము వేరే వ్యక్తిని పొగుడుతామో, సో మనకు కూడా ఎవరైనా పొగిడితే ఆనందం వస్తుంది. మనకు కూడా ఎవరైనా మన కింద ఉంటే ఆనందం, మనం చాలా డబ్బు ఉంటే మనకు ఆనందం, చాలా జ్ఞానం ఉంటే ఆనందం. సో ఇదంతా మన కంట్రోలర్షిప్ అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి నిజానికి ప్రతి జీవికి ఆయన్నే భగవంతుని చేస్తే చాలా ఆనందం. కానీ మనం ఇస్కాన్లో వచ్చిన తర్వాత ఇంకా మనం భగవంతుని కాలేమని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సరే దాసునిగా అయితే ఉందాము, దాసునిగా ఉన్న ఆయన కింద ఎంజాయ్ చేయొచ్చు, ఆయనకుండే ఫెసిలిటీస్ మనకుంటాయంట. ఉమ్, ఒక ఒక లెక్చర్ ఉంది సుదర్శన్ ప్రభుది, గ్లోరీస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ అని, అసలు భగవద్ధామం ఎలా ఉంటుంది అని. సో మనకి ఈ భగవద్ధామం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మటుకి మనం సరే ఉందేమో నమ్మలేమన్నట్టు, సీరియస్గా తీసుకోము. ఉందో లేదో, ఒకవేళ ఉన్నా కూడా ఏమో పోతామో లేదో అనే డౌట్ఫుల్గా ఉంటాం అన్నట్టు.
అంటే యాక్చువల్లీ భగవంత్ ధామం ఒకవేళ ఉందా లేదా అనుకుంటే కూడా, ఒకవేళ లేదనుకుంటే సరే మరి ఇప్పుడు ఉమ్, ఈ మధ్యలో సైంటిస్టులు అంటున్నారు, శాస్త్రవేత్తలు అరౌండ్ 300 ట్రిలియన్స్ అలా గెలాక్సీస్ ఉన్నాయంట. గెలాక్సీస్ అంటే పాలపుంతలు అంటారు తెలుగులో. అనేక రకాల స్టార్స్ ఇవన్నీ ఒక దగ్గర, ఒక్కొక్క స్టార్ ఒక భూమి అంత పెద్దవి అన్నట్టు. అన్ని రకాల 300 ట్రిలియన్లు అంటే అసలు అది ఎవరు సృష్టించిండ్రు ఏంటిది? మనం విశ్వం ఎంత పెద్దగా ఉందో ఆలోచిస్తే మనకు ఒక చిన్న ఐడియా వస్తుంది అన్నట్టు. అరే ఇంత పెద్దగా ఉంది, ఎవరు ఆ, అంటే ఎవరో ఒకరు సృష్టించాలి కదా. అట్లా జస్ట్ అట్లా ఊరికే బై ఛాన్స్ అనేది ఉండదు. బై ఛాన్స్ ఏదో అట్లా అయిపోయి ఇంకా అవన్నీ ఇట్లా ఆకాశంలో అంటే ఎంటీ స్పేస్ మొత్తం ఖాళీలో ఏం టచ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఎట్లుంటాయి అసలు? ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే, ఎంత మనము ఆ విధంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఆ, మనం ఎంత ఎంత చిన్నది మన జీవితము అంటే. కంపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా, మనది మనం ఆలోచించాలి. జస్ట్ నాలెడ్జ్, జ్ఞానం అనేది ఇన్ఫర్మేటివ్ వరకే ఉండకూడదు, కంటెంప్లేషన్ ఉండాలి. కంటెంప్లేషన్ వస్తే అప్పుడు మనకు రివీల్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే మనం ఏదైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఏది కూడా తెలుసుకున్నా కూడా మనం ఏదైతే జ్ఞానము అనుకుంటున్నామో ఆ జ్ఞానము ఆ, ఎంతవరకు నిజము, ఎంతవరకు అనేది మనం కంటెంప్లేట్ చేయాలి. మన శరీరంలో కూడా మనం నిజంగానే ఒక ఆత్మన. పడుకున్నప్పుడు, నేనైతే పడుకున్నప్పుడల్లా ఆలోచిస్తా, ఇప్పుడు నైట్ ఎస్పెషల్లీ, నిజంగా మనం ఆత్మనే ఎందుకంటే రోజు అనుకోవాలన్నట్టు. ఎందుకంటే యాక్చువల్లీ మనం ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఏం గుర్తుండవు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ కొత్తది స్టార్ట్. సో ప్రతి ఒక్కటి చూసుకుంటే కూడా ఆ, ఖచ్చితంగా శాస్త్రాల్లో ఉన్నది నిజంగా అవుతుంది. కానీ మనకి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయక, ఎక్కువ ఆలోచించక, దాని గురించి దాన్ని ఈజీగా తీసుకుంటాం అన్నట్టు. సో యాక్చువల్లీ మాకు టెంపుల్లో ఇక్కడ ఒక ఆయన 80 సంవత్సరాల ఆయన ఉంటాడు. ఆ, ఓ పెద్ద ఆయన, ముసలాయన. ఆయన వచ్చినప్పుడల్లా చాలా క్యూట్గా ఉంటాడు. పెద్ద ఆయన వైష్ణవ తిలక్ పెట్టుకొని ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్నగా అట్లా ఒక మాట వదిలేసి వెళ్తూ ఉంటారు. ఆ, సో ఆయన అందరం గ్రూప్ ఉన్నప్పుడు ఏదో ఒకటి అనేసి వెళ్తుంటాడు. ఆ, హిందీ ఆయన, మార్వాడీస్. ఆయన అంటాడు మొన్న, హమ్ ఉన్కే మాన్తే హై బట్ ఉన్ ఉన్కి నహీ మాన్తే హై. హమ్ ఉన్కో మాన్తే హై ఉన్కి నహీ మాన్తే హై. అంటే మనం ఆయన ఉన్నాడని నమ్ముతాము, కానీ ఆయన చెప్పేది వినము అంటున్నా. అంటే యాక్చువల్లీ ఆయన అనేది నిజమని, మనము భగవంతుడు సరే ఉన్నాడు అనుకుంటాం, కానీ ఉన్నాడు అన్నప్పుడు ఆయన చెప్పింది వినాలి కదా, కానీ వినం. సో ఆ విధంగా ఈ చాలా ఆ, అంటే భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే ఇచ్చిండో ఆ జ్ఞానము ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఇప్పుడు మన చరిత్ర అంతా తీసుకుంటే కూడా, ఇప్పుడు అర్జునులు, పాండవులు, కృష్ణ రావడము, ఇదంతా ఖచ్చితంగా జరిగింది. జరగలేదు అనడానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఉమ్, ఏ వేరే రిలీజన్ ఏది తీసుకున్నా కూడా వాళ్ళ చాలా లిమిటెడ్ నాలెడ్జ్ అన్నట్టు, ఒక 1500 2000 సంవత్సరాల వరకే ఉంది. కానీ మన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ, శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం కొన్ని లక్షల సంవత్సరాల వరకు, ఎప్పుడైతే రాముడు రామసేతు కట్టాడో అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంట. కొన్ని లక్షల సంవత్సరాలు అంటే అంత చరిత్ర ఉంది మన శాస్త్రజ్ఞానంలో. అయితే సైన్స్ ఉందో, సైన్స్కి ఒక 4-5 thousand years బ్యాక్ జరిగిందో అక్కడ వాళ్ళకి ఏం ప్రూఫ్ లేదు. కానీ మనం చూసుకుంటే నిజంగా రాజులు ఉండేవాళ్ళు, నిజంగానే రాజులనే ఉండేవారు. మనం ఒక 700 సంవత్సరాల క్రితం చూసుకుంటే అప్పుడు ఆ, మెల్లమెల్లగా రాజరికం పోయి మెల్ల ఇట్లా పాలిటీషియన్ ఇట్లా వచ్చింది. సో ముందు నిజంగానే మనది ఏదో అన్సివిలైజ్డ్గా, ఏదో బట్టలు లేకుండా ఉండే అడవి జాతి మనుషుల్లాగా అట్లా కాదు. నిజానికి సివిలైజేషన్ మొత్తం ఉండింది, చాలా సిస్టమేటిక్గా రాజులు ఉండేవాళ్ళు. ఇట్లా అన్ని రకాలుగా చాలా అపులెన్స్, చాలా బంగారము, ఆ, అన్ని రకాలుగా ఉండేది వాళ్ళకి. సో నిజంగా మనము ఆయన ఉన్నాడని అనుకుంటే, ఉనికి బాత్ మనది ఏదో చెప్పిండో ఉనికి ఉనికి నహిమంతే అంటుండు కదా. అంటే ఆయన చెప్పింది మనం నమ్మట్లేం, కానీ నమ్మాలి. సో అప్పుడే మనకు ఈ జ్ఞానం అనేది రివీల్ అవుతుంది. ఎప్పుడెవరికి ఏదైతే ఇన్ఫర్మేషన్గా ఉందో ఈ జ్ఞానం, మనకున్న జ్ఞానం చాలా ఇన్ఫర్మేషన్ అన్నట్టు, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని, కానీ రివీల్డ్ కాదు. మనము దాన్ని రివీల్డ్ ఎప్పుడవుతుందంటే, మనం ఎప్పుడైతే దాని మీద కంటెంప్లేట్ చేసి, అరే ఏదైతే ఉందో ఇది నిజమే అయి ఉండొచ్చు, ఓకే మనం కూడా ప్రయత్నం చేయాలి, ఆ, మిగతా భక్తులను చూసి నేర్చుకోవాలి, ఎవరైతే సీరియస్ భక్తులు ఉన్నారో వాళ్ళని. సో అంటే అదేవిధంగా వేరే భక్తులతో కంపేర్ చేయడానికి కూడా లేదు. కంపేర్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి. రన్నింగ్ రేస్లో
ఆ, ఇప్పుడు మీరు ఒక 4-5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్, 100 మీటర్లు అయితే స్ట్రేట్గా ఉంటుంది. 4-5 కిలోమీటర్ రన్నింగ్ రేస్ ఉందంటే ఇట్లా ఒక గ్రౌండ్లో ఉంటుంది. ఇట్లా రౌండ్ 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 ఉంటుంది. స్టార్టింగ్లో ఒక ఆయన, కొంతమంది వెనకాల నుంచి స్టార్ట్ అవుతారు, కొంతమంది ముందు నుండి స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ట్రాక్ దగ్గరగా ఉన్న ట్రాక్ తక్కువ ఉంటుంది, దూరం ఉన్న ట్రాక్ పెద్దగా ఉంటుంది. సో వాళ్ళు దగ్గరగా ఉంటారు. సో ఇట్లా గన్ పేల్చగానే పోతున్నప్పుడు అందరు రన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒకటి రెండు రౌండ్లు వాళ్ళకంటే ముందు ఉంటాడు. ఒక స్పెసిఫిక్ టైం అప్పుడు పక్కనైనా ఇంకొక ఆయనతో కంపేర్ చేసుకోకూడదు అన్నట్టు. అరే నేను ఈయన కంటే ముందే వెళ్తున్నా అని. లేదు, ఆయన నీకంటే ముందే, అంటే నువ్వు ఈ రౌండ్లో ముందు కనుక ఆయన ఆల్రెడీ నీకంటే 1 రౌండ్ ముందే ఉన్నాడు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు కూడా ప్రతి జీవ ప్రారంధ కర్మతో వస్తుంది. ప్రారంధ కర్మతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ముందు జన్మలో అడ్వాన్స్డ్ ఉంటారు. కొంతమంది పిల్లలు జస్ట్ 25-30 ఇయర్స్ ఉంటారు, బ్రహ్మచారి స్టేజ్లో ఇలా ఉంటారు కదా. ఆ పిల్లలు మనతృ ప్రచారంలోకి ప్రచారం చేస్తేనే భక్తులై ఉంటారు. కానీ వాళ్ళు చూస్తే వెంబడే ఆ, ఉమ్, వెంబడే మొత్తం ఫుల్ సరెండర్ అయిపోయి ఆ, మంచిగా బ్రహ్మచారిగా జాయిన్ అయిపోయి చాలా హ్యాపీగా జీతం పోతా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళందరూ ముందు జన్మలో ప్రారంభ కర్మతో వస్తారు అన్నట్టు. ఈ ప్రారంభ కర్మతో వచ్చి భక్తి అనేది ఏదో ఉందో భగవంతుడు చెప్తుండు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని. సో ఆ ప్రతి నేను ఇదెందుకు చెప్తున్నా అంటే ఇన్ఫర్మేషన్ రివీల్డ్ అంటున్నాం కదా, భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏదైతే మీరు ఈ భక్తి చేస్తున్నారో మన ఓన్గా, ఈ భక్తి ఖచ్చితంగా వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుందని. సో అది మనం వేరే భక్తులను చూసి అర్థమైపోతుంది అనుకో. మనం మన జన్మలో మన జీవితంలో చూసుకుంటే ఎంత కష్టమవుతుంది ఫాలో అవ్వడం. ఆ, అదే కొంతమంది చూస్తే పిల్లలు చిన్న ఏజ్ నుంచే చాలా కొంతమంది ఈవెన్ భక్తుల కుటుంబంలో పుట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే చాలా ఫాస్ట్గా డివోటీ అయిపోతారు అన్నట్టు. సో ఇదంతా కూడా శాస్త్రంలో ఉన్నది, అది నిజంగా కనబడుతుంది కూడా మన ముందు. సో ఈ విధంగా ఈ ఫుల్ సరెండర్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఫుల్ సరెండర్ ఏదైతే ఉందో భగవంతుని యొక్క, చాలా మటుకు మనం చాలాసార్లు సరెండర్ అవ్వాలి అని వింటుంటాం. సో సరెండర్ అవ్వడానికి కూడా ఆ, 6 లక్షణాలు చెప్తారు జైవధర్మ అనే ఒక గ్రంథంలో. ఆ, ఒకటేమో అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూలస్య వర్జనం, ఆ, రక్షసితి విశ్వాసో గోపవృతే వర్జనం, ఆత్మ నిక్షేపణ కార్పణ్యే. సో ఇక్కడ అనుకూల్యస్య సంకల్పం అంటే భక్తికి ఏదైతే ఫేవరబుల్లో, ఏదైతే ఇది చేస్తే నేను భక్తిలో ముందుకు వెళ్తాను, భక్తిలో ఇంప్రూవ్ అవుతాను అని అనుకున్నది అనుకూలస్య సంకల్పం, అలాంటివి చేయడం. ప్రతికూలస్య వర్జనం. ప్రతికూలస్య వర్జనం అంటే ఏదైతే భక్తిలో మనల్ని ముందుకు పోవడానికి ఆపుతుందో, లైక్ సెన్స్ గ్రాటిఫికేషన్ లేకుంటే అనేక రకాల తప్పులు చేయడము, లేకుంటే ఆ, ప్రజల్ప చేయడము, వేరే నాన్ డివోటీస్తో సాంగత్యం ఎక్కువ చేయడము, ఇవన్నీ మన భక్తికి ఫేవరబుల్ కావన్నట్టు. అది దాన్ని వర్జడం అంటే వదిలేయడం. ఆ, ఇంకా రక్షసితి విశ్వాసం అంటే అవశ్య రక్షిబే కృష్ణ అని అనుకున్నాం మనం. అంటే కృష్ణుడు ఖచ్చితంగా నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. కృష్ణుడు నాకు ఏదైతే నిజంగా అంటే ఏదైతే నాకు అవసరమో ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను ఆయన తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే తండ్రి ఉన్నాడో తండ్రి కొడుకుకి ఆరు కూతురికి ఏది వాళ్ళకి బెస్టో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ, మనము నాకు ఇది కావాలని ఖచ్చితంగా అడగకూడదు. నేను ముందు కూడా అనుకున్నాం మనం. సో ఖచ్చితంగా ఈ ప్రొటెక్షన్ అనేది మనకి ఐడియా ఉండాలి. ఓకే, నాకు భగవంతుడు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. సో జస్ట్ అదేదో అనుకోవడము, జస్ట్ ఏదో మళ్ళీ నమ్మకంగా ఖచ్చితంగా మనకు ఆ నమ్మకం రావాలి. లేదు, ఖచ్చితంగా భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన ఉన్నాడు అనే నమ్మకం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ గోపవృతే వర్జనం అంటే భగవంతుడే నన్ను మెయింటైన్ చేస్తాడని. ఆ, మాయాపూర్ గురుకుల్లో ఉండే పిల్లలు, వాళ్ళకి చిన్న గురుకులు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు అందరు ఉంటారు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆ, వాళ్ళు ఒక యాత్ర చేస్తారు అన్నట్టు, మాయాపూర్ నుంచి జగన్నాథ్పూర్ దాకా. వాళ్ళకి అంటే వాళ్ళకి ఇదొక ప్రూవ్ చేస్తారు, గోపవృతే వర్జనం అంటే ఆ, భగవంతుడే నన్ను మెయింటైన్ చేస్తాడు అని ప్రూవ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా జస్ట్ అట్లా పంపించేస్తారు, డబ్బులు ఇవ్వకుండా. పిల్లలందరూ ఒకటేసారి ఒక గ్రూప్గా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, తినడానికి ఏమి ఉండదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు జగన్నాథ్పూర్ చేరుకోవాలి. సో స్టార్ట్ అవుతారు, వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, ఏముండవు, ఇంకా మొత్తం ప్రపంచంతో డిస్కనెక్షన్. ఓన్లీ బట్టలు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అత్యవసరమైనవి
అవి ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయ్యి జగన్నాథ్పూర్కి వెళ్తారు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి గోప్రత వర్జనం అంటే ఖచ్చితంగా ఫుల్ సరెండర్, ఇంకా భగవంతుడే నన్ను మెయింటైన్ చేస్తాడు. వాళ్ళకి ఎవరు ప్రసాదం ఇస్తారో తెలియదు. ఇంకా దారిలో వెళ్తుంటే వాళ్ళు ఒక అబ్బాయి యూట్యూబ్లో వీడియో పెట్టారు, గురుకుల అబ్బాయి చెప్తున్నాడు అన్నట్టు. వాళ్ళు వెళ్తుంటే ఒక దగ్గర ఒక ఊర్లో మధ్యలో వచ్చి కాలినడకన వెళ్తారు అన్నట్టు. ఒక ఊర్లో మధ్యలో వచ్చి వాళ్ళు అక్కడ ప్రసాదం అరేంజ్ చేయడము, వాళ్ళని చూసి అందరూ బ్రాహ్మణులాగా ఉన్నారు పిల్లలు, ఆ, వాకు వాకు పాదయాత్ర వెళ్తున్నారు అనుకొని వాళ్ళందరికీ ప్రసాదం అరేంజ్ చేయడం, అది కూడా వైష్ణవాసు ఉండడానికి ఇవ్వడము. ప్రతి ఊర్లో ఏదో ఒక రకంగా కొన్నిసార్లు రాత్రిపూట అడవిలో కూడా పడుకున్నారంట. అడవిలో పడుకున్న ఏ యొక్క జంతువు వాళ్ళని ఏం చేయలేదు. సో వాళ్ళకి ఫైనల్గా ప్రతి సంవత్సరం చేస్తారు. మళ్ళీ ఫైనల్గా జగన్నాథ్పూర్ చేరుకుంటారు. మళ్ళీ జగన్నాథ్పూర్ నుంచి మాయాపూర్ మళ్ళీ. సో అట్లా వాళ్ళకి వారం రోజులు, అది నెల రోజులు అట్లా టైం పడుతుంది. ఆ నెల రోజులు ఫుల్ భగవంతుని మెయింటైన్ చేస్తాడు, భగవంతుని కంట్రోల్లో ఉండి అలా వెళ్తూ ఉంటారు అన్నట్టు. సో అది ఫుల్ సరెండర్ అంటే మనము కూడా భగవంతుడే, అట్లీస్ట్ మనం అంత చేయకపోయినా కూడా భగవంతుడే నన్ను మెయింటైన్ చేస్తాడు కూడా అనే నమ్మకం ఉండడం, అది కూడా ఒక సరెండర్. అండ్ ఆత్మనిక్షేపణ అంటే మనము ఫుల్ సరెండర్ అవ్వడం, అది కూడా మళ్ళీ ఆత్మ ఆత్మ అంటే ఆత్మసాక్షిగా ఖచ్చితంగా నేను భగవంతుని చెప్పేది వింటాను, ఆయన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఫాలో అవుతున్నాడో అది మనస్ఫూర్తిగా చేయడం అన్నట్టు. అండ్ కార్పణ్య అంటే హంబుల్గా ఉండడము, చాలా భక్తులతో కానీ మిగతా అందరితో కూడా ఖచ్చితంగా నేను కూడా అంటే నేను నిజంగానే దాసుని, నేను ఇవన్నీ అంటే చెప్పి ఫాలో అవ్వకుండా హంబుల్గా ఉండడం కార్పణ్య అంటే. సో ఈ విధంగా మనము ఫుల్ సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ భౌతిక ఇక్కడ మనకు ఈ స్పెసిఫిక్ వర్స్లో మెన్షన్ చేస్తున్నారు, ఈ కలియుగంలో చాలా కష్టము. ప్రతి ఒక్కరు కూడా కలియుగం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మనము మన యొక్క ధర్మరాజును ఫాలో అవ్వాలి అని అనుకుంటారు. సో ఇక్కడ ప్రభుపాద ఇంకోటి ఏం చెప్తున్నాడు, సనాతన ధర్మ నియమం ప్రకారం జీవిత సగభాగం గడిచినంతనే మనుజుడు గృహస్థ జీవనం నుంచి విరమించి ఆత్మానుభవమునందు నియుక్తుడు కావాల్సి ఉన్నది. కానీ ఆ విధంగా నియుక్తమగు విషయముననే జనులు ఈ నిర్ణయముని తీసుకొని జాలకున్నారు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ప్రభుపాద ఏమంటారంటే ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనిషి ఇంకా భక్తులు కూడా పక్కన వాళ్ళు వదిలేసి ఈవెన్ డివోటీస్ కూడా 50 years వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతున్నాయో అవి అంటే మనిషి ఎలా చెప్తారంటే ఇంకా కాలేదు, ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది, పిల్లలు ఎట్లా ఆగమవుతారు మధ్యలో, ఇట్లయితే కష్టము అనే ఆలోచన బాగుంటుంది అన్నట్టు. మా ఫాదర్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, నీకు ఇప్పుడు 50 వచ్చినాయి, మేము ఇద్దరం సెట్ అయినా అన్న వదిలేయాలని. ఆయన ఇంకా మాకు బంగారు షాప్ ఉంది, ఆ షాప్లో కూర్చుంటారు. అంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం చేయడానికి, 50% టైం ఇస్తారు, ఫుల్ టైం చేయాలని. మా మామయ్య కూడా వీళ్ళు ఏంటంటే లేట్గా ఎవరైతే భక్తులకి లేట్గా వచ్చినారో వాళ్ళకి కూడా కొంచెం ఫుల్ సరెండర్, వాళ్ళు మామూలుగా 6-7 years అయింది, 6-7 సంవత్సరాలు కాగానే వెంబడే ఫుల్ సరెండర్ అంటే అది కాదన్నట్టు. అందుకని కౌమారం ఆచార్య ఎవరైతే చిన్నప్పటి నుంచి భక్తి చేస్తారో వాళ్ళకి కొంచెం వదిలేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే జీవితాంతం మనం ప్లాన్ చేయాలన్నట్టు, అరే నెక్స్ట్ ఇది మనకి జీవితంలో లక్ష్యాలు ఉండాలి. నియర్ టైం ప్లాను, లాంగ్ టర్మ్ ప్లాన్ అంటారు అన్నట్టు. ఈవెన్ మనం ఏమైనా ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా ఇంటర్వ్యూలలో చెప్తారు అన్నట్టు, నీ యొక్క నియర్ టర్మ్ ప్లాన్ ఏంటిది, లేకుంటే లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటిది, నువ్వు తక్కువ టైంలో ఈ వచ్చే 2-3 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నావు, 10 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నావు అని వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ చెప్పాలంటే, నెక్స్ట్ 2-3 yearsలో నేను ఇట్లా పెద్ద ఒక టీమ్ లీడ్ అవ్వాలనుకుంటున్నా, తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి ఎలాంటి సమాధానం రావాలంటే ఇంకా మొత్తం ఈ ఒక కంపెనీకే CEO అవుతాను, ఆ స్టేజ్లో ఉంటానని చెప్తే వాళ్ళు సంతోషపడతారు. కానీ మనకు భక్తిలో అది కాదు, భక్తిలో కావాల్సింది అంటే ఏదో CEO అవ్వడము. దీని వీడియో కనపడట్లేదు. భక్తిలోనేమో మనకి లాంగ్ టర్మ్, నియర్ టర్మ్ గోల్స్ ఏమనాలంటే ఎంత డెడికేట్ చేస్తున్నాను టైము, నిజంగా శాస్త్రాలు చెప్పింది ఫాలో అవుతున్నానా, ఎంతవరకు ఫాలో అవుతున్నాను. అట్లనే అదేవిధంగా మనము ఈ యొక్క రాధనా సమార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం.
ఫస్ట్ 25 years బ్రహ్మచారి, 50 గృహస్థ, దెన్ వానప్రస్థ, సన్యాసి అనుకున్నాం కదా. ఇవన్నీ కూడా రెడ్, గ్రీన్, ఎల్లో లైట్తో కంపేర్ చేశారు. ఒక గృహస్థాశ్రమం అయిపోయే వరకు 50 years వరకు ఎల్లో లైట్, 25 years వరకు ఫుల్ గ్రీన్. 25 years జనరల్గా 20 సంవత్సరాల లోపు తక్కువ చనిపోతారు, నాట్ ఈవెన్ 0.001, అంత ఈజీగా చనిపోరు. తర్వాత 25 నుంచి 50 ఎల్లో లైట్. ఎల్లో లైట్ అంటే నువ్వు రెడీగా ఉండాలి, ఎప్పుడైనా ఈ కలియుగ ప్రభావంతో ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. కానీ 50 దాటిన తర్వాత రెడ్ లైట్తో కంపేర్ చేస్తారు. రెడ్ లైట్ అంటే ఖచ్చితంగా ఏ టైంలో వస్తుందో, ఈ మృత్యు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. 50 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా అటాచ్డ్ అయ్యుండి ఇంకా అలాగే ఉంటే అది నీకు ఎక్కడో నువ్వు శాస్త్రాన్ని నమ్మట్లేదు అన్నట్టు, భగవంతుని నమ్ముతున్నావు కానీ భగవంతుడు చెప్పేది నమ్మట్లేదు అని మనం అర్థం చేసుకోవాలన్నట్టు. చాలామంది ఈవెన్ 50 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా అంటే ఎస్పెషల్లీ ఆచరణ లేకపోవడం, అంటే చాలా లేటుగా భక్తిలోకి వచ్చి ఇంకా అప్పుడే వదిలేయడం అనేది పాసిబుల్ కాదన్నట్టు. కాకపోతే ఇక్కడ వదిలేయమంటే ఏదో సన్యాసి తీసుకుందాం అన్న కూడా ఇస్కాన్లో ఇవ్వరు. ఇప్పుడు సన్యాసులు ఇవ్వాలంటే చాలా స్ట్రాంగ్ పాలసీస్ ఉన్నాయి అన్నట్టు. ఇస్కాన్లో మ్యాక్సిమం ఒక 150 మంది సన్యాసులు ఉంటారు, ఇంత 10 లక్షల మందిలో. సో సన్యాసి పాసిబుల్ కాదు. సన్యాసి చేయాలంటే మనకి ఇన్ని రకాల నువ్వు జీవితాంతం ఇంత ప్రచారం చేసి ఉండాలి అని చాలా వాళ్ళ యొక్క క్యాలిబర్ చూస్తారు అన్నట్టు, ఎంత చేసినో అని. సో మనం సన్యాసి అవ్వలేం, కానీ భగవంతునికి ఎక్కువ టైం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. 50 సంవత్సరాల తర్వాత మనం అడవిలోకి కూడా వెళ్ళలేము కలియుగంలో, కలియుగ ప్రభావంతో. కానీ పర్సంటేజ్ ఆఫ్ టైం ఇవ్వడం అనేది, మనం ఎంత సరెండర్ చేస్తున్నాము, భగవంతుడు శాస్త్రాలు చెప్పింది ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము, ఎంత గుర్తించుకోలేకపోతున్నాము, ఎంత గుర్తించుకుంటున్నాము రోజంతా ఆయనని అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ విధంగా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. టైం మనము టైము వృధా చేయకుండా, ఇక్కడైతే ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ప్రభుపాద, 50 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా మనిషి గుర్తించుకోలేకపోతున్నాడు, అంటే వాళ్ళ యొక్క ఆత్మానుభవాన్ని పొందలేకపోతున్నాడు. ఇంకా జీవితం చివరి రోజుల్లో కూడా ఎలా టైం గడపాలో కూడా అర్థం కాకుండా మనమరాలతోని ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు. అలా చేయకూడదు. ధర్మం ప్రకారము జీవితం యొక్క పరమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి అట్లీస్ట్ అంతకాలం ఏదైతే లాస్ట్ మూమెంట్ సమయం ఉందో ఆదాయంలో అయినా ఇవ్వాలి అని. సో యాక్చువల్లీ ఇక్కడ అంతకాలంలో ఇవ్వాలి అంటే చాలా మంది కూడా అంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు, ఎప్పుడైతే ఇది పెద్దవాళ్ళకి మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కాదని. దీనికి ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా గౌరవం ప్రభు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటిదంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్నా అన్నట్టు, ఇట్లా నేను ప్రేమిస్తున్నాను అని. ప్రేమిస్తే ఆ అమ్మాయి అడుగుతుంది, నువ్వు నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు అని. ఇది జనరల్గా అడిగే క్వశ్చన్ అన్నట్టు, పిల్లలకు తెలుస్తుంది. నువ్వు నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఆ అబ్బాయి చెప్తాడు, నేను యాక్చువల్లీ చాలా మందికి ప్రయత్నం చేశాను, అంటే ఆమెకు చెప్పాను, ఈమెకు చెప్పాను, ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు, అందుకే నీకు చెప్తున్నా అంటే. యాక్చువల్లీ అది బెస్ట్ వేనా? అది బెస్ట్ వే కాదు. ఆమెకు అప్పుడు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుందంటే సరే, ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి ఇష్టపడుతుంటే సరే, వీడు వేరే వాళ్ళని ప్రయత్నం చేసి ఒప్పుకోలేరు కాబట్టి నాకు చెప్తుండు, సరే నేనైతే ఇష్టపడుతున్నాను కాబట్టి ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకుంటుంది ఆ అబ్బాయిని. కానీ నిజానికి అది ప్యూర్ లవ్ అంటే అది ప్యూర్ లవ్ కాదు. నిజానికి ఏది ప్యూర్ లవ్ కాదు, అట్లీస్ట్ ఆమె దృష్టిలో. మిగతా వాళ్ళందరినీ ప్రయత్నం చేసిండు కాబట్టి రాలేదు, అందుకే నా దగ్గరకు వచ్చిండు అని. ఇక్కడ మన జీవితంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా మనము జీవితాంతము అట్లే 50 సంవత్సరాల తర్వాత అంటున్నాం కదా, జీవితాంతం ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా అందరినీ ప్రేమించడానికి, భగవంతుడు తప్ప మిగతా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నం చేసినాము, ఆ భోగాన్ని చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ లాస్ట్కి ఇంకా 50 సంవత్సరాల తర్వాత మిగతా అందరూ ప్రేమించడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ మనకు ప్రేమ దొరకలేదు కాబట్టి లాస్ట్కి భగవంతుని దగ్గరికి వస్తున్నాం. భగవంతుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడైనా చేయాలి. కానీ అట్లీస్ట్ భగవంతునికి ఇది ఇష్టమా అంటే ఇది ఇష్టమే, ఓకే, ఎందుకంటే మిగతా ఎంత ప్రయత్నం చేసినావు, అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో అయినా వస్తుంది. కానీ అది గ్రేట్ కాదు, ఆయనకు అది చాలా ఉన్నతమైనది కాదు 50 సంవత్సరాల తర్వాత భగవంతుని సరెండర్ అవ్వడం. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచే చేయాలి, ఎవరు మిగతా వాళ్ళందరూ కాకుండా స్టార్టింగ్ నుంచే. ఎప్పుడైతే ఇప్పుడు పువ్వు ఉందనుకోండి, పువ్వు వాడిపోయిన తర్వాత అంతా అయిపోయి లాస్ట్ మూమెంట్లో వాడిపోయిన పువ్వు ఇస్తే వాడిపోయిన పువ్వుకి పెద్ద వాల్యూ లేదు, భగవంతు దగ్గర పెట్టినా కూడా అది పెద్దగా ఉండదు. ఫ్రెష్ ఫ్లవర్
ఆ, చాలా సాఫ్ట్గా ఫుల్ ఫ్రాగ్రెన్స్తో ఉంది. ఆ ఫ్లవర్ ఇస్తే సంతోషమో వాడిపోయిన పువ్వు. ఎవరైతే 60-70 సంవత్సరాలు ఉంటారో అప్పుడు భక్తి చేస్తుంటారో వాళ్ళు వాడిపోయిన పువ్వులాగానే. వాళ్ళు పెద్ద భగవంతునికి కానీ లేకుంటే భగవంతుని యొక్క సందేశాన్ని ప్రచారం చేయడానికి పెద్దగా కాంట్రిబ్యూట్ ఏం చేయలేరు. అట్లా శరీరం సహకరించదు. కానీ అట్లీస్ట్ ఏం పువ్వు పెట్టకపోవడం కంటే వాడిపోయిన పువ్వు బెటర్ అన్నట్టు. సో మన జీవితంలో కూడా లాస్ట్ మూమెంట్లో అయినా మనం అది కూడా చేయకుంటే ఇంకా వ్యర్థం. ఈ జీవితం వ్యర్థం. అట్లని లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయమని కాదు. ఫ్రెష్గా ఉన్నప్పుడే ఎవరైతే భగవంతుని సేవ చేయడానికి ఎప్పుడైతే శరీరం సహకరిస్తుందో అప్పుడే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో దానికి భగవంతుడు ఎక్కువ సంతోషిస్తాడు లాస్ట్ మూమెంట్లో ఉండే దానికంటే. కానీ పూర్తిగా లవ్ చేయకపోవడం కంటే అమ్మాయి విషయంలో జరిగినట్టు లాస్ట్ మూమెంట్ ఎవరు ఒప్పుకోలేరు కాబట్టి నా దగ్గరికి వచ్చినావు అంటే సరే అట్లయినా కూడా పోతున్నావు. మొత్తానికే ప్రపోజ్ చేయకుండా ఉండడం కంటే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో చేస్తున్నాం కాబట్టి అట్లయినా ఓకే అన్నట్టుగా అంటున్నాం. సో ఇక్కడ కూడా మన జీవితంలో లాస్ట్ మూమెంట్ దాకా ఏదో 50 సంవత్సరాల దాకా వెయిట్ చేయడం అని కాదు. ఆ, మంచిగా శరీరం సహకరించినప్పుడే భగవంతుని సేవ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి అన్నట్టు. హరే కృష్ణ. 8-6 అయింది ప్రభుజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రభుజీ. సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రభుజీ. హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ, Yes, ma'am. ప్రణామాలు. హరే కృష్ణ మాత. చాలా అద్భుతమైన లెక్చర్ ప్రభుజీ, వాళ్ళ మాకు చాలా కనువిప్పు కలిగింది ప్రభుజీ. లేదు ప్రభు, భక్తుల కృప. ప్రభు ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి ప్రభు. చాలా బాగా అనిపిస్తుంది ప్రభు. ఎందుకంటే వాడిపోయిన పువ్వు నిగనిగలాడే పువ్వుకు ఉన్న తేడా మీరు పోల్చింది చాలా అద్భుతంగా ఉన్నది. ప్రభుజీ ఏది నేను కొత్తగా చెప్పింది కాదు ప్రభు. అన్ని ప్రభువులు లెక్చర్స్ ఇక్కడ బాగా చెప్తుంటారు. అవి నోట్ చేసుకొని చెప్పినాయా ప్రభు. అట్లయినా మాకు చెప్పే వాళ్ళు ఉండాలి కదా ప్రభు. Thank అది you. కూడా మీరు కొంత సాధన చేస్తేనే వచ్చింది కదా. అది కొద్దిగా Yes, ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు, నాకు హరే ఇప్పుడు 60 కృష్ణ. సంవత్సరాలు వచ్చినాయి ప్రభు. మరి నేను భక్తి చేస్తున్నది భక్తేనా ప్రభు? మళ్ళా భక్తే కానీ ఇప్పుడైనా మీరు చేయాలి మాతాజీ. ఇప్పుడు కూడా చేయకుంటే ఇంకా అది భగవంతుడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడైనా మనం రియలైజ్ అయ్యి సరే ఇంకా స్టేజ్ లో అయినా చేయాలి కదా ఖచ్చితంగా. 10 సంవత్సరాలు అవుతుంది ప్రభు ఇస్కాన్కి వచ్చి. ఎందుకురా నాకు నేను ఉన్నది కదా, ఇది అవసరంగా ఉన్నది. ఇది ఎట్లున్న పుత్రం వల్ల నేను తీసుకుని హరే మురళీ శ్యామ్ సుందర్ ప్రభు, మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ప్రభు, ధన్యవాద ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. దర్శనం ఉందా ప్రభు? ప్రభు ఇంకా టైం ఉందా ప్రభుజీ? షార్ట్లీ ప్రభు. ఓకే ఓకే. ఓకే బాలకృష్ణ ప్రభు, ఓకే, ధన్యవాదాలు ప్రభు. Sure, మీరు ప్రభు. పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా ప్రభు. ప్రభు పర్లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ.